ఆత్మసాక్షి తాజాగా మరొకసారి తన సర్వే ఇచ్చుకొచ్చింది. ఇప్పటికీ ఇది 6వ రౌండ్ సర్వే అనాల. మొదటి సర్వే 1-2-2024 నుంచి 18-2-24 దాకా, రెండవ రౌండ్ 22-24 నుంచి 8-3-24 దాకా, మూడో రౌండ్ 10-5 నాలుగో నెలలో, నాలుగో రౌండ్ 6-15 దాకా నాలుగో నెలలోనే, ఐదో రౌండ్ 16-23 దాకా ఇది నాలుగో నెలలోనే చేశామని చెప్తుంది. అంటే లాస్ట్ మంత్, ఈ నెలలో క్రిందటి నెల 24 నుంచి ఈ నెల 4 వరకు చేశామంటూ, ఇందులో 60 కాన్స్టిట్యున్సీస్ టచ్ చేశామని చెప్తున్నారు. 50% ఇన్ 5th and 6th రౌండ్స్ చేశామని చెప్తున్నారు. ఓవరాల్గా వీళ్ళ సర్వే లెక్క ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48.5% ఓట్లు సాధిస్తుందని, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 46% ఓట్లు సాధిస్తుందని, ఇతరులు 3.5% ఓట్లు సాధిస్తారని, అన్డిసైడెడ్ ఓటర్స్ ఎటు తేల్చుకోలేనటువంటి వాళ్ళు 2% ఉన్నారన్నటువంటి అంచనా వేస్తూ ఉన్నారు. ఇందులో ఏదైతే సైలెంట్ ఫ్యాక్టర్ 2% అన్నటువంటిది ప్రధానంగా ఇది ఒక ఎత్తు. అట్లాగే ఇక సీట్ల పరంగా ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే, యాజ్ ఆన్ 4/5/2024 లాస్ట్ మంత్లో వచ్చినప్పుడు 95 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇది 4/5 మొన్న 4వ తారీఖుకి, 54 టీడీపీ అలయన్స్కి, ఇతరులకి 26 అన్నటువంటిది అంచనా వేశారు. అదే సందర్భంలో ఇప్పుడు టోటల్గా, అంటే అప్పటికి ఇంకా పూర్తి ఇది జరగలేదు కాబట్టి 4-5 అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటిది. అయితే ఫైనల్ టాలీ వచ్చేటప్పటికి 95 నుంచి 113 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, టీడీపీ అలయన్స్కి 54 నుంచి 62 దాకా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో వచ్చేటప్పటికి సరే వీళ్ళు ఎవరు చేశారు ఇదంతా లెక్కలు చెప్తూ ఉన్నారు. ఇందులో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూస్తే, ఉమెన్ ఓటింగ్లో 53% వైసీపీకి, టీడీపీకి 45%, మేల్ ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ 47%, టీడీపీ అలయన్స్ 50%, రూరల్ ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ 52%, టీడీపీకి 45%, అర్బన్ ఓటింగ్లో వైఎస్ఆర్సీపీకి 46%, టీడీపీకి 50%, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్లో 52% మంది వైఎస్ఆర్సీపీకి, 46% మంది టీడీపీకి ఓట్లు వేస్తామంటున్నారు అన్నటువంటి వీళ్ళు తేల్చినటువంటి అంశం. జిల్లాల వారి లెక్క ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను.